ఓ రోజు మా ఇంటికి వచ్చారు. హరీష్ వస్తుందా అని ఫోన్ చేసిండు. 2 సార్లు భోజనానికి రండి అంటే వచ్చిండు. భోజనం చేస్తాం. ఇగో మా తూప్రాన్లా నీళ్లు లేవు, నువ్వు ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి అయినావు, తెలంగాణ వచ్చింది, మరి మా తూప్రాన్ లో మాటిక చెరువుకు లిఫ్ట్ పెట్టాలి, అల్లివాక్యాలి, ఆ అల్లివాళ్ళలో నీళ్లు మస్తున్నాయి, ఆ అల్లివాక్య లిఫ్ట్ పెట్టి మా తూప్రాన్ మాటిక చెరువుకు నీళ్లు తేవాలి అన్నారు. అదెంత మాట అని చెప్పి వారు చెప్పిన 15-20 రోజుల లోపల శాంక్షన్ చేసి మళ్ళీ గద్దరన్న ఇంటికి మనిషినిచ్చి ఆ శాంక్షన్ ఆర్డర్ పంపించినాం. 8-9 నెలల్లోనే ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి గద్దరన్న చేతుల మీదుగా దాన్ని ప్రారంభోత్సవం చేసే అదృష్టం, అవకాశం కూడా నాకు ఆ రోజుల్లో దొరికింది. ఇంకొక మంచి జ్ఞాపకం, ఓసారి కేసీఆర్ గారికి గద్దరన్న ఒక ఉత్తరం రాసింది. జిహెచ్ఎంసీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు వేతనం 7,000 రూపాయలు మాత్రమే ఉంది, కనీస వేతన చట్టం కూడా వీరికి అమలైతలేదు, వాళ్ళు మొత్తం హైదరాబాద్ ఇంత అందంగా ఉందంటే, హైదరాబాద్ ఇంత గొప్పగా పరిశుభ్రంగా ఉందంటే వీళ్ళ చెమట చుక్కలే ఉన్నాయి, వీళ్ళకి అన్యాయం జరుగుతుంది.